హాయ్ న్యూ మోమ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. సో ఇక్కడైతే నేను మఖానాతో సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 1 కప్ మఖానా, 1/2 కప్ పీనట్స్, అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. 3 బాదం, 3 కాజు. డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మఖానా పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. సో ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకుని అది కొంచెం హీట్ అయ్యాక మఖానా యాడ్ చేశాను. సో దాంట్లో ఏమీ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయట్లేదండి, డ్రై రోస్ట్ చేసేస్తున్నాను. అది కొంచెం క్రిస్పీగా రావాలండి, సిమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా వచ్చాక మీరైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో చూడండి, ఇలా క్రిస్పీగా ఉండాలి. సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. మళ్ళీ అదే కడాయిలో కొన్ని పీనట్స్ అయితే యాడ్ చేసుకుని అది కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. సో మీరు ఎప్పుడైనా స్టీల్ యూజ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో ఇవి కూడా ప్రాపర్గా రోస్ట్ అయిపోయాయి, ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో అదే కడాయిలో కొంచెం గీ అయితే యాడ్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేయండి, ఇవి కూడా ప్రాపర్గా రోస్ట్ అయిపోయాయండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ప్రాపర్గా రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం రండి. సో ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక స్మూత్గా బ్లెండ్ చేయండి ఇలా. సో ఈ పౌడర్ అయితే మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకొని ఒక 10 days వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి, ఏమీ పాడవదు. ఇప్పుడైతే సెర్లాక్ ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికోసం నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. అవి కొంచెం హీట్ అయ్యాక మనమైతే సెర్లాక్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నానండి ఇక్కడ. సో వన్స్ యాడ్ చేశాక స్పూన్తో అయితే అలా తిప్పుతూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే లమ్స్ అయితే ఫామ్ అవుతాయండి. సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. సో ఇది కొంచెం కుక్ అయిపోయిందండి. చూడండి, నేను మళ్ళీ లమ్స్ ఫామ్ అవుతాయని చెప్పేసి విస్కర్ కూడా తో స్టిచ్ చేస్తున్నానండి. విస్కర్ యూజ్ చేయడం వల్ల లమ్స్ కూడా ఎక్కువ ఫామ్ అవ్వవు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సో చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఇది కొంచెం కూల్ అయిపోయాక కొంచెం గట్టిగా అవుతుందండి. సో దీంట్లో మనం పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం గీ అయితే యాడ్ చేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. సో ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే పిల్లలకి సెర్లాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చండి. సో మఖానాలో ప్రోటీన్ అయితే ఎక్కువ ఉంటుంది, అవి పిల్లల డెవలప్మెంట్ కూడా చాలా అవసరం అండి. సో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెసిపీ ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.